ఎవరైతే తెలంగాణ బాపు, తెలంగాణ పిత, లేకపోతే ఇంకొకటి అసలు ఎన్నెన్నో చెప్పినటువంటి కేసీఆర్ గారిని ప్రశంసలతో ముంచెత్తినటువంటి అనేక పరిస్థితులు ఉంటే, కరెక్ట్గా 5 నెలలు ప్రభుత్వం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పైన, అంటే స్వయంగా కేసీఆర్ గారి పైన ఊహించనటువంటి అభియోగాలు, ఆరోపణలు ఆయన వెంటాడుతూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో న్యాయమూర్తి గారి ఫోన్లని ట్యాప్ చేశారు. పారిశ్రామికవేత్తల ఫోన్లు, రాజకీయ నాయకుల ఫోన్లు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు, ఇలాగే 1200 మంది ఫోన్లని ట్యాప్ చేశారు. అది ప్రభుత్వం ఆదేశాల మేరకు, ఆ రోజు ఉన్నటువంటి A1గా ఉన్నటువంటి యొక్క వ్యక్తి ఆదేశాల మేరకు అని వారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టు, అసలు కాళేశ్వరం డిజైనరు, కాళేశ్వరం ఏమన్నారు, కాళేశ్వరం ఇంజనీరు, కాళేశ్వరం ఇంజనీర్, ఇంకోటి కూడా ఏదో అన్నారు, కాళేశ్వరం కాదు, అది కాదు, ఇంకోటి కాళేశ్వరం చంద్రశేఖరరావు అన్నారు, కాళేశ్వరం ఇంజనీర్ అన్నారు, అదే ఇంకోటి ఏదో అన్నారు కాళేశ్వరం అని చెప్పి, దానికేమన్నా అది కుంగిపోతే దాని విషయం మొత్తం కాదు, మేడిగడ్డలో ఒకటి కుంగిపోతే దానికి సంబంధించి ఊడింది పొన్ను కాదు, ఎముక ఇరిగిందని చెప్పని, వెన్నుముక విరిగిందని చెప్పని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రెండు ఇలా ఉంటే, ఢిల్లీలో సిబిఐ ఈడీ వాళ్ళు కవిత కేసు విషయంలో మొత్తం కేసీఆర్ గారికి తెలిసే జరిగింది, లేదా ఆయన కనుసన్నల్లో జరిగింది, ఆయన డైరెక్షన్ ఉందనే విధంగా వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. అంటే అసలు అత్యంత ప్రభావితమైనటువంటి 3 కేసుల్లో కేసీఆర్ గారు ఈరోజు A1గా ఉండేటువంటి పరిస్థితి. అంటే A1, A2, A3 ఏదైనా కావచ్చు, అంటే ఆయన ఒక మారబోతున్నటువంటి పరిస్థితి. అంటే 5 నెలలలో ఎంతటి మార్పులు ఏంటి సుధాకర్, అంటే ఇంత మార్పులు, ఇంత పరిణామాలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఊహించుండదు. కేసీఆర్ గారు అసలు ఊహించే ఉండుండ్రు. ఊహించినటువంటి షాక్స్, షాక్ల మీద షాక్లు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అటు బడే భయ్యా కావచ్చు, మొత్తానికి ఇటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ ఇద్దరూ కలిసి బీఆర్ఎస్ని మధ్యలో పెట్టి, దాన్ని ఏమంటాం, 2 రాళ్ల మధ్యలో ఇటు పెట్టి కనుక మనం కుర్చీని మడత పెట్టి కాకుండా, మనం చిన్నప్పుడు ఆ జీడికాయ ఏదో ఒకటి ఉండిద్ది, జీడికాయనా అదేమో జీడి దాన్ని 2 రాళ్ల మధ్యలో పెట్టి టఫామని కొడతారు అనమాట. అది పడితే లోపల కాయ పండి వచ్చేది, ఆ పప్పును బాగా కొడుతున్నట్లున్నారు. ఏంటి సుధాకర్, అంటే అది వర్డింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండిద్దేమో, కానీ జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఇటు రాష్ట్రం, ఇటు కేంద్రం మధ్యలో ఒక ప్రతిపక్ష పార్టీ స్థానంలో ఉన్నటువంటి 10 సంవత్సరాలు ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి పైన ఇంతటి పరిణామాలు జరగటం, అంటే ఆయన స్వయంకృత అపరాధమా, లేక ఆ పార్టీలకు కక్షపూరితమైనటువంటి వ్యవహారమా, లేక ఆయన సరైనటువంటి ఆలోచన దిశగా, సరైనటువంటి దృక్పథం దిశగా వెళ్ళకపోవటమే ఈ ప్రమాదానికి కారణమా, ఏంటి సుధాకర్? ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ ఈసారి 5 నెలల ముందు కేసీఆర్, 5 నెలల తర్వాత కేసీఆర్ అనే ఒక చర్చ జరుగుతుంది. 5 నెలల ముందు తెలంగాణ రాష్ట్రానికి అన్ని కేసీఆరే, కర్త కర్మ క్రియ, ఏది జరగాలన్నా, రాజకీయ అంశమైనా లేకుంటే మరో అంశమైనా ఏది జరగాలన్నా కేసీఆర్ కేంద్రంగానే జరగాలి, కేసీఆర్ ద్వారానే జరగాలి, కేసీఆర్ చెప్పిన విధంగానే జరగాలి. కానీ ప్రస్తుత పరిస్థితి, కేసీఆర్ అంటేనే ఒక రకమైన భావన, లేకుంటే ఒక రకమైన ఎదురుదాడి కేసీఆర్ పైన జరుగుతుంది. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక విషయాన్ని బయటికి తీసుకొస్తుంది. ఒకవైపు ప్రణీతిరావు, భుజంగరావు, రాధాకిషన్ రావు వారి కస్టడీ రిపోర్ట్ లో, వాళ్ళ రిమాండ్ చాలా అంశాలు, 1200 మంది, ఇవన్నీ జరుగుతుంది సార్. ఈ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఏం చేయబోతుంది సెకండ్. కానీ దీన్ని ఇప్పుడు బీజేపీ అందుకున్నది. బీజేపీ ఏం చేస్తుంది, ప్రధాని మోడీ దీనిపైన దృష్టి సారించండు, ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నాడు, వెంటనే నివేదిక కావాలని కోరినాడు అని ఒక అంశం అయితే, రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ లో బీజేపీ ఆందోళన కార్యక్రమం, ధర్నాకు పిలుపునిచ్చింది. ఇందుకు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వెంటనే సిబిఐ సుధాకర్ సిగ్నల్ వీక్ ఉంటుంది.
మొత్తానికి బీజేపీ ఇప్పుడు ఆందోళన మొదలుపెట్టింది. బీజేపీ ఆందోళన ఏంటి? దాని మీద విచారణ చేపట్టి కేసు సిబిఐ ఎంక్వైరీ ఏమని. సిబిఐ ఎంక్వైరీకి ఎందుకు అడగట్లేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో అని ముఖ్యమంత్రి గారు అడుగుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ గారు అడుగుతున్నటువంటి ప్రశ్నకు మరి వారేం చెప్తారు, మరి వారేం సమాధానం ఇస్తారంటే దాని మీద క్లారిటీ లేదు. సుధాకర్ సమాధానం చెప్తున్నారు సార్. రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నారు, బీఆర్ఎస్ చెప్పట్లేదు కదా దానికి ఆన్సర్. బీఆర్ఎస్ కాంగ్రెస్ అడుగుతుంది మీరు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడగరని. బీఆర్ఎస్ ను రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ప్రతి అంశంలో సిబిఐ ఎంక్వైరీ అడిగే మీరు ఫోన్ ట్యాపింగ్ విషయంలో సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతలేరని బీఆర్ఎస్ ను అడుగుతూనే బీజేపీ ఏమడుగుతుంది సార్, ఇక్కడ సిబిఐ విచారణకి ఫోన్ ట్యాపింగ్ కేసు ఇవ్వాలని అడిగితే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఒకవేళ సిబిఐ కనుక ఇస్తే మీరు కేసీఆర్ ని దగ్గరికి చేసుకోవడం కోసం, కేసీఆర్ ని బూచిగా చూపెట్టి రాజకీయంగా ఆయన దగ్గరికి చేసుకోవడం కోసమే బీజేపీ సిబిఐ విచారణకు అడుగుతుంది అంటూ రేవంత్ రెడ్డి అంటే ఈ ప్రభుత్వం చెప్తుంది సార్. కాబట్టి మామూలుగా భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బలీయమైన శక్తిగా ఉండి బలీయమైన ఆర్థిక మూలాలు ఉన్న భారత రాష్ట్ర సమితిని, ఎందుకంటే సార్ 33 జిల్లాలు ఉంటే 32 జిల్లాల్లో ఆ పార్టీకి 5 ఎకరాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి సార్. ఆ పార్టీకి అదేవిధంగా 60 లక్షల సభ్యత్వం. ఆ పార్టీకి ఉన్న ఎలక్ట్రల్ బాండ్ రూపంలో ఆ పార్టీకి వచ్చిన నిధులు మామూలు నిధులు కాదు సార్. కాబట్టి ఇవాళ ఆర్థికంగా చాలా బలమైన పార్టీ, అదేవిధంగా చాలా పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉన్న పార్టీ. ఆ పార్టీ స్థానంలో వచ్చేమైనా బీజేపీ కూర్చోవాలనుకుంటుందా? ఆ పార్టీ బీఆర్ఎస్ ఏమైనా భయపెట్టి తనలో కలుపుకోవాలని చూస్తుందా అని ఒక చర్చ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతుంది. కాబట్టి ఇప్పటికే కవిత చెప్పినట్టుగా ఈడీ కేసు ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో అక్కడ అనురాగ్ పిల్లే లేకుంటే మనీష్ సిసోడియా వీళ్ళందరూ కూడా కేసీఆర్ అధికార నివేశానికి వచ్చి కేసీఆర్ తో మాట్లాడారు. కేసీఆర్ చెప్తేనే లిక్కర్ స్కామ్ లో ముందడుగు పడింది అంటే ఒక ఈడీ నుంచి కొన్ని లీక్లు వచ్చాయి. కాబట్టి ఒకవైపు లిక్కర్ స్కామ్ లో ఈడీ కేసు ఉంది కేసీఆర్ కి సంబంధించి, అట్ ది సేమ్ టైం ఈ టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించి బీజేపీ సిబిఐ విచారణ అడుగుతుంది, మరొక వైపు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ ఉంది. ఈ 3 అంశాలలో కేసీఆర్ ని ఇరుకున పెడుతున్నారు. చాలా ఇక్కడ రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కేసీఆర్ పైన ప్రస్తుతం ముప్పేట దాడి కొనసాగుతుంది. ఈ ముప్పేట దాడి నుంచి కేసీఆర్ ఎలా బయటపడతారు? ఆయన కేసీఆర్ రాజకీయ చాణక్యుడే. కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు మామూలుగా అంత ఈజీగా ఎవరికి కాదు సుధాకర్. అంటే కేసీఆర్ గారి రాజకీయ చాణక్యత 5 సంవత్సరాల క్రితం వరకు ఆ చాణక్యత ఆయన పనిచేసింది. ఎప్పుడైతే రెండోసారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనలో రాజకీయ చాణక్యత తగ్గింది. ఆయనకి ఆ పదం మనం వయసులో పెద్దవాళ్ళు ఆయన వాడొచ్చో వాడకూడదు తెలియదు కానీ ఆయనకి ఒక రకమైనటువంటి ఒక మనిషికి ఒక భావన, అంటే మనుషుల పట్ల చులకన భావన, ఆయన చాలా చాలా గొప్పవాడిని అనుకునేటువంటి ఒక పరిస్థితిని ఆయన రావటం. అంటే ఒక మనిషి ఒక కామన్ మ్యాను లేకపోతే ఒక పొలిటికల్ లీడర్ కూడా ఆయన కలిసేటువంటి పరిస్థితి లేనటువంటి స్థాయికి వెళ్ళిపోవటం. ఆయన ఒక సర్వాంతర్యామి శక్తిగా, ఆయన ఒక పెద్ద ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా, ఒక ఇది వెళ్ళిపోవటం. అంటే దానికి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చినా కానీ ఎవరు ఏం అడగరు అనేటువంటి ఒక భావనతో ఉద్యమ పార్టీని, ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీగా మార్చి పడేశాడు. అంటే ఎవరు అడిగే పరిస్థితి లేదు. అడిగే ఎదురు నుంచొని ఇది కాదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేటువంటి పరిస్థితిని అందరూ అతను దగ్గరకు నుంచునే పరిస్థితే లేకుండా పోయింది. అలాంటిది ఆయన పరిస్థితి తీసుకొచ్చారు. జాతీయ పార్టీ అని పెట్టి ఇతర రాష్ట్రాలు పర్యటనలు చేయటం మొదలుపెట్టారు. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం అని చెప్పని ఎక్కడో సంతోష్జీని లాగి దాంట్లో ఇరికిచ్చే దానికోసం ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వాళ్ళని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవటం, దాని మీద ఇంకొక ఇష్యూస్ క్రియేట్ చేయటం, దీన్ని ఒక వివాదం చేయటం, ఇలాంటివి అనేకం జరుగుతూ వచ్చినాయి. ఇవన్నీ స్వయంకృతాపరాధం. అది ఓన్లీ ఈరోజు కేసీఆర్ గారిది స్వయంకృతాపరాధం మాత్రమే. అంటే తాను అనుకున్నది ఏదైనా చేయగలుగుతాననేటువంటి పరిస్థితికి ఆయన రావటం ఈరోజు ఆయనకి నష్టం చేసింది అని అనుకోవచ్చా సుధాకర్? అంతే సార్. ఇప్పుడు మీరు అన్నదానికి కొనసాగింపుగా సార్ 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ పార్టీ 8 స్థానాలతో అధికారంలోకి వచ్చింది. రాగానే మొత్తంగా బీఆర్ఎస్ నాయకులు ఒక స్లోగాన్ అందుకున్నారు, కారు 16 ఢిల్లీలో కేసీఆర్. అంటే కేసీఆర్ అంటే కేసీఆర్ ని ప్రధానమంత్రి చేయండి, తెలంగాణ మోడల్ మొత్తం భారతదేశం అంతా అమలు పరుస్తామని చెప్తూ ఆయన ఢిల్లీకి వెళ్తారు. కారు
16 ఢిల్లీలో కేసీఆర్ ఒక నిదానం అనుకుని పార్లమెంట్ ఎన్నికలకు పోయారు 9 స్థానాలు గెలిచారు. Yes. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీని పెట్టి దేశవ్యాప్తంగా తిరిగి కాంగ్రెస్ Yes. బీజేపీ ఇతర తృతీయ కూటమిని పెడతారని చెప్పారు ఆయన. అంటే ఏ స్థాయిలో ఒక వ్యక్తి ఒక రెండోసారి ముఖ్యమంత్రి అయినాక ఆయన ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయని చెప్పారు. ఏదైనా మహారాష్ట్రలో తీసుకోపోయి డబ్బు చాలా చెడ్డదిలే సుధాకర్, డబ్బు చాలా ప్రమాదమైంది. ఇప్పుడు ఆయన 100 కోట్ల రూపాయలు పెట్టి ఒక విమానాన్ని కొనుగోలు చేశాడు బీఆర్ఎస్ పార్టీ. చూసాం కదా అది ఆ రోజు 100 కోట్లని అనుకుంటా, 100 కోట్ల సుమారుగా. అసలు ఏమనుకుంటారు ప్రజలు, తెలంగాణ ప్రజానీకం అప్పటికి ఉద్యమం చేసి ఉద్యోగాలు కావాలని, లేకపోతే ఇంకోటి కావాలని, లేకపోతే నీరు కావాలని, లేకపోతే ఇంకోటి కావాలని ఇంత యుద్ధాలు చేస్తుంటే ఒక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ 10 సంవత్సరాల్లో 2014 ఎన్నికల ముందు 10 లక్షలకి 50 లక్షలకి అప్పు తీసుకునేటువంటి ఒక పార్టీ అంటే ఆ రోజు అందరికీ తెలుసు కదా. అలాంటి పార్టీ ఈరోజు అక్కడి నుంచి ఇక్కడికి రావటం అనేటువంటిది గమనించినప్పుడు ప్రజలందరికీ కూడా అర్థమైంది కదా, గమనిస్తారు కదా, గమనించకుండా ఉండరు కదా ప్రజలు. సరే సుధాకర్, చూద్దాం మరి ఏం జరిగింది అనేటువంటిది భవిష్యత్తు మనం ఏం చెప్తాం. కానీ మొత్తానికైతే చాలా టఫ్ సిచ్యువేషన్. 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉండొచ్చు అనేటువంటిది కూడా